మీరే చెప్పండి ఎలా ఉన్నారు? నేను బ్రహ్మాండంగా ఉన్నానయ్యా. మిమ్మల్ని మీ బాణాలని మిస్ అవుతున్నాం చాలా. అవునా? హ్మ్. ఇప్పుడు ఎక్కడ బాణాలంతా ఆ! ప్రజలని అన్యాయంగా దోచుకుంటున్న వాళ్ళ మీద వెయ్యాలి. ఇప్పటి వరకు ఏదో ఆనందంగా రామబాణం అనుకుంటూ ఆనంద వాతావరణాన్ని ప్రజల్ని ఐక్యం చేయడానికి హ్మ్. అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి ఉండాలి అనే భావనతోటి వేశాను. అలాంటి ఒక దృక్పథంతో అదొక గెస్చర్ అనుకున్నాను కానీ హ్మ్. కానీ మీరేసిన బాణం మీరు ఎందుకేసారో తెలీదు గానీ, మీరు పార్లమెంట్‌కు గురిపెట్టిన బాణం అది. అయ్య బాబోయ్. పార్లమెంట్‌కి ఎళ్ళలేకపోయారు. పాత బస్తీ నుంచి పార్లమెంట్‌కి గురిపెట్టారు. వర్కౌట్ అవ్వలే. నెక్స్ట్ బాణం ఎక్కడ? ఏంటి? ఏం చేయబోతున్నారు? అంత ఆలోచించి రాజకీయాలు చేయడం నాకు రాదయ్యా. హుహు. 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 అంత నేనేసే బాణం నన్ను పార్లమెంట్ వరకు తీసుకొని వెళుతుంది అని అనుకొని వేసే బాణం అంత రాజకీయాలు రావు నాకు. హ్మ్. హ్మ్. ఆ రోజు అదొక వాతావరణం. ఇప్పుడు మన హోలీ ఉంటుంది. హోలీ వాతావరణంలో ఏం చేస్తాం? హ్మ్. 10 మందికి రంగు పూస్తాం. 10 మంది మనకు రంగులు పూస్తారు. హ్మ్. దీపావళి వాతావరణంలో ఏం చేస్తాం? పటాకీలు కాలుస్తాం. హ్మ్. ఎన్నికల వాతావరణంలో ఎటువంటి ఎన్నికల వాతావరణం కాదు అది. హుహు. శ్రీరామనవమి వాతావరణం. మీరు అది మాత్రం మర్చిపోయి ఎన్నికల్లో కూడా ఎలా చూసాం. వాడుకుంటానంటే అలా వాడుకుంటే ఎలా కుదురుతుంది? ఎన్నికల్లో కూడా చూసాం. ఎన్నికల్లో ఎక్కువ చూసాం దాన్ని. అంటే ఎన్నికల సమయంలో శ్రీరామనవమి రావడం అనేది మన తప్పు కాదు కదా. హ్మ్. సో, కలిసొచ్చిందలా. ఇప్పుడు అదే వాతావరణంలో రంజాన్ కూడా హ్మ్. జరిగింది. అక్కడికి నేను వెళ్ళడం జరిగింది. హ్మ్.